కబుల్టులో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నీట్ పేపర్ లీకేజ్ పై ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలు కేంద్ర సహాయ మంత్రి ఇంటినైతే ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కి కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మొత్తంగా విద్యార్థి సంఘాల నేతలు కేంద్ర మంత్రి ఇంటినైతే ముట్టడించే ప్రయత్నం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కి కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలంటూ నినాదాలు చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ప్రేమ్ కుమార్ అందిస్తారు. ప్రేమ్ కుమార్, చెప్పండి, ఈ ఆందోళనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘాలు అయితే ప్రయత్నం చేశాయి. అయితే నీట్ పేపర్ లీకేజ్ కి సంబంధించి అయితే కేంద్రం పూర్తి బాధ్యత వహించాలని చెప్పి విద్యార్థి సంఘాలన్నీ కూడా ఎస్ఎఫ్ఐ మిగతా సంఘాలు కూడా ఆందోళన స్టార్ట్ చేశాయి. అయితే మొదటగా ఆ బండి సంజయ్ ఇంటి ముందుకు వెళ్లేందుకు పెద్ద ఎత్తున ఆ విద్యార్థి సంఘాలన్నీ వెళ్లి అక్కడ సంజయ్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశాయి. దీంతో సమాచారం చేసుకున్న పోలీసులు జోక్యం చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ విద్యార్థి సంఘాల ఆందోళన విరమించేందుకు ప్రయత్నం చేసింది. అయితే విద్యార్థి సంఘాల నాయకులు సస్యమిరాడంతో ఇవాళ పోలీసులు వారు వాగ్విగాంధిగా దిగడంతో అక్కడ తోపులాట కొనసాగింది. ఆ తోపులాటలో విద్యార్థి సంఘాల నేతలు కూడా రోడ్డుపై కింద పడి నిరసన వ్యక్తం చేశారు. అయితే ఆ తోపులాటలో కొందరికి విద్యార్థి గాయాలు కూడా జరిగాయి. అయితే దీంతో పోలీసులు వారిని లాక్కెళ్లి కూడా వ్యాన్ లో వేసి పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం చేశారు. అయితే నీట్ పరీక్ష లీకేజ్ వ్యవహారంలో కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని చెప్పి నీట్ పరీక్షను రద్దు చేసి తిరిగి పరీక్షలను పునఃప్రారంభించాలని చెప్పేసి కూడా మళ్ళీ జరిపించాలని చెప్పేసి కూడా విద్యార్థి నాయకులు అయితే డిమాండ్ చేశారు. అయితే నీట్ వ్యవహారంలో కేంద్రం ప్రభుత్వమే నిర్లక్ష్యం కారణంగా ఈ లీకేజీ వ్యవహారం జరిగిందని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాల నాయకులు భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ పోలీసులు అయితే రంగప్రవేశం చేసి వారిని అటకాయించేందుకు అడ్డుకున్నారు. అడ్డుకునే ప్రయత్నంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. వాగ్వివాదం కూడా దిగారు. అయితే సస్యమిరా అన్నటువంటి విద్యార్థి సంఘాల నేతలు అస్సలు సస్యమిరాన్ని అరెస్ట్ కాకపోవడం ప్రయత్నం చేయకపోవడంతో అక్కడ ఆ రోడ్డుపై ఈడ్చుకెళ్లి కూడా లాక్కెళ్లి ఆ వ్యాన్ లో పడేశారు పోలీసులు. దీంతో అక్కడ నాయకులు కొంతమంది దెబ్బలు కూడా తగిలాయి. వీరిని అక్కడ స్థానిక వంటకి అయితే తరలించారు. పద్మ, అయితే నీట్ పరీక్షకు సంబంధించి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అయితే పూర్తి బాధ్యత వహించి దీన్ని రద్దు చేసి తిరిగి మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి కూడా వీరు విద్యార్థి నాయకులు డిమాండ్ చేశారు. అయితే లీకేజ్ కారణంగా దాదాపు చాలా మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడ్డాయని చెప్పేసి మళ్ళీ తిరిగి ఈ పరీక్షలు మళ్ళీ నిర్వహించి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి కూడా ఈ విద్యార్థి సంఘ నాయకులు కోరారు. పద్మ, రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇంటి వద్ద ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నీట్ పేపర్ లీకేజ్ పై ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలు కేంద్ర మంత్రి ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేశారు. నీట్ పేపర్ లీకేజ్ కి కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలని నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నేతలు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లుగా తెలుస్తోంది.